హలో అండి. బీట్రూట్ ఫ్రై చాలా చాలా టేస్టీ, హెల్దీ, అలాగే చేయడం కూడా చాలా సింపుల్. చాలా తొందరగా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండవు. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా బీట్రూట్ని చెక్కు తీసి సన్నని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. బీట్రూట్ లాంటి డార్క్ కలర్లో ఉండే వెజిటేబుల్స్ మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి, అలాగే బ్లడ్ ప్రెషర్ని అంటే బీపీని తగ్గిస్తాయి, అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి, అంటే వచ్చే రిస్క్ని తగ్గిస్తాయి. ఇంకా జీర్ణ వ్యవస్థకి, మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. ఇంకా మన స్కిన్కి, మన హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. ఇంకా లివర్ హెల్త్కి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరికైనా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా వీటిని తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ముందుగా బాండీ తీసుకుని ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసేయాలి. ఇవి సిమ్లో పెట్టి నిదానంగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా వేయించుకుని, అది వేగేలోపుగా మనం పుట్నాలైనా తీసుకోవచ్చు, పుట్నాల పొడి లేదంటే శనగపిండి అయినా ఒక 2 స్పూన్స్ తీసుకుని దానిలో కొన్ని వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ వేసేయాలి. ఇది మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ అనేవి మగ్గుతూ ఉన్నాయి కదా, ఆల్రెడీ చక్కగా దగ్గరికి అయ్యాయి, బాగానే మగ్గాయి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న పొడిని వేసేసుకోవాలి. మనం కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇందులో చాలా బాగుంటుంది. ప్రతిసారి ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు నువ్వుల పొడి, ఒక్కొక్కసారి పల్లీల పొడి, ఇలా లేదంటే కూరకారం. నేను వేరే ఇంకో రెసిపీకి కూరకారంతో కూడా చేయడం చూపించాను, ధనియాల కారం, అదైనా వేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒకటి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా దీనికి బాగా యాడ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇందులో శనగపిండి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం మాత్రమే వేశాను. మిక్సీ వేసేసి ఆ పొడిని వేశాను. శనగపిండి కాబట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. అదే పుట్నాల పొడి అయితే ఆల్రెడీ వేయించిన శనగపప్పు కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. ఇది కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.